సాంఘిక శక్తులకు విచ్చలవిడి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళకి తోడు నిలబడితే ఏమవుతుంది అంటే చివరికి తమ రాజకీయాలు కూడా పోతాయి. ఇప్పటికీ భారతదేశంలో అనేక చోట్ల మతహింసని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ని అందుకనే గద్దెని ఎక్కనివ్వట్లా, అట్లాగే లాలూని అందుకే గద్దెని ఎక్కనివ్వాల దాదాపు 20 ఏళ్ల నుంచి. అంటే అరాచక శక్తులకు ఉంటారు, ఇప్పటికి కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ అరాచక శక్తుల్ని ప్రజలు తిరస్కరిస్తారనడానికి సాక్ష్యం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఒక హైతీలో కనబడుతోంది. కరేబియన్ దేశం హైతీ ప్రధానమంత్రి అరియల్ హెన్రీ ఎట్టకేలకు పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. రాజధానిలోని 80% పైగా సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్ళిపోవడం, పలు ప్రభుత్వ కార్యాలయాలను ముఠాలు ఆక్రమించడం, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో హెన్రీ ఈ మేరకు నిర్ణయించినట్టుగా భావిస్తున్నారు. హెన్రీ ప్రస్తుతం పొరుగు దేశం పోర్టుకోలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పోర్ట్ ఆఫ్ ప్రిన్స్లోని విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు సాయుధ ముఠాలు అంగీకరించకపోవడంతో దేశం వెలుపలే ఉండిపోయారు. 2021లో అప్పటి అధ్యక్షుడు జోవెనల్ని సాయుధులు ఇంట్లో ఉండగా చంపారు. అప్పటి నుంచి హెన్రీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అట్లాగే ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక హైతీ ఇట్లాంటి పరిస్థితులకి ఇండియాని తీసుకెళ్ళడానికి గతంలో కుట్ర జరిగింది. ప్రజలు దాన్ని తిప్పికొట్టారు.